ఏంట్రా భాస్కర్, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు? ఏం లేదురా, నాకు అర్జెంటుగా ఓ 2 లక్షలు అప్పు కావాలరా బాబు. ఏటే 2 లక్షలే? ఏదో 200 కావాలన్నట్టు అంత తేలిక అడిగేసావేంట్రా బాబు? ఏం చేయమంటావురా, మా నాన్నకి అర్జెంటుగా ఆపరేషన్ చేయించాలి, లేదంటే గుడ్డోడైపోతాడు. నా దగ్గరేమో 1,00,000 రూపాయలు ఉన్నాయి. నువ్వేమన్నా సాయం చేస్తావని నేను రమ్మన్నానరా. నీ బాధ నాకు అర్థమైందిరా. దీనికి ఒక్కటే పరిష్కారం. ఏటది? 3 ముక్కలు, మొద్దు సెట్లు, రమ్మి. ఇవన్నీ ఏట్రా? పేకాట. ఒక్క రోజులో లక్షలు సంపాదించాలంటే అదొక్కటే దారి. అయితే పేకాట ఆడితే లక్షలు వస్తాయిట్రా? బోచ్చెడు మందికి వచ్చే లక్షలు. నీకెందుకు రాలేదేటి లక్షలు? నువ్వు చిన్నపిల్లవు సిట్టే, నీకేటి తెలీదు. మధ్యలోకి రాకు. నేను కాదు, నువ్వు మా ఇంటికి రాకు. సిట్టే, పెద్దోళ్ళతో ఏటే మాటలు? కొడితే కోనసీమ అదిరిపోవాలా. కట్టాల్లో ఉన్నామని ఆదుకోమంటే పేకాటాడి పైకి రాని సలహా ఇస్తున్నాడు చూడు. ఇదిగాడు పెద్ద మనిషి ఏంటి? ఏ చూడు, నువ్వు మా అన్నీని బాగు చేయకపోయినా పర్వాలేదు, నాశనం మాత్రం చేయకు. నీకేటి తెలుసే, ఇప్పటికిప్పుడు 2 లక్షలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి, ఎవడెత్తాడు? చిన్నపిల్లకేటి తెలుసురా. చూడు సిట్టే, షార్ట్ కట్ లో లక్షలు సంపాదించాలంటే ఏదో పనులే చేయాలా, లేదంటే ఆస్తులమ్మాలా. మీకెలాగూ ఆస్తులు లేవు కాబట్టి ఇక మిగిలింది ఏదో పనులు చేసుకోవడం ఒకటే. ఒరే భాస్కరు, నీ సెల్లిని నమ్ముకున్నావంటే మీ నాన్న పూర్తిగా గుడ్డోడవడం ఖాయంరా బాబు. మర్యాదగా ముందు నుంచి వెళ్ళకపోతే నువ్వు గుడ్డోడు అవడం ఖాయం. అయ్య బాబోయ్, ఈ రౌడీ దాంతో నేను గెలవలేనురా బాబు. నేను వెళ్తానులే గానీ నువ్వు వచ్చి గలువు. వెళ్తానలే. అమ్మా పెట్టదు అడుక్కు తిన్నావుదంటే ఇదే. చూడనా, నువ్వు మాత్రం కోటి కడుతూ తిరక్కు. కాదని తిరిగావో ఆ తర్వాత జైల్లో తిరగాల్సి వస్తుంది, జాగ్రత్త. ఆ నోరేటే సిసి. ఇయ్యో పావు కేజీ ఇవ్వండి. ఇదిగో కుటుంబరావు, కేజీ లడ్డు, కేజీ జాంగ్రీ. అలాగే. ఇదిగో ఈడలాగు గుడ్డోడు, మనం ఎంత ఇస్తున్నామో ఏమి ఇస్తున్నామో కనపడదు. అలాంటప్పుడు ఎందుకు డబ్బులు ఇవ్వటం దండగా? ఈ 2000 కాగితం తీసుకుని సెలరీ ఇవ్వండి. సరే. ఇది చూడబోతే 100 రూపాయల నోట్లాగా ఉందా? నా కళ్ళజోడు యాడ్ పెట్టాను. బాబు, ఇది చూడబోతే 100 నోట్లాగా ఉంది, మరి మీరు 2000 అంటారేటండి? అంటే ఏంటి? నేను అబద్ధం చెప్తానంటావా ఏంటి? ఈ కళ్ళు సరిగ్గా కనపడవని ఈ కళ్ళజోడు పెట్టుకోపోవడం నీ తప్పు, నన్ను తప్పు అంటావేటి? అలా కాదులే బాబు, ఇచ్చేస్తానండి. అమ్మ సచ్చినోడా, వాడి నాన్నకి కళ్ళు సరిగా కనిపించవని తెలిసి 2000 నొక్కేద్దామని చూసినావా? ఈ చిట్టి ఉండగా నీ పప్పులేముడుకోవరా సచ్చినోడా? ఏడి బాబాయ్, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఏంటి? 2 కిలోల స్వీట్లు పట్టుకెళ్తున్నావు? పండక్కి అల్లుడు వచ్చాడు, అందుకే పట్టుకెళ్తానమ్మా. అలాగా? అమ్మ సిట్టే, సారు 2 కిలోల స్వీట్ తీసుకున్నారు, 2000 రూపాయల నోటు ఇచ్చినారు.
అసలు రిచ్ అమ్మా. ఇంకా సెలరేటి నానా ఈయనే మనకి ఇయ్యాలా. అదేటి కిలో సీట్ ఎంత? స్వీటా? నానా కిలో? నేను చెప్తాను. కిలో సీటు 1500 బాబాయ్, 2 కిలోల సీటు 3000. ఆల్రెడీ 2 ఏళ్ళు ఇచ్చావు కాబట్టి ఇంకో ఇస్తే సరిపోతుంది. ఏటేటి కిలో సీటు 1500? అవును బాబాయ్, నిన్ననే రేటు పెరిగింది. చెప్పలేదెట్నాను నువ్వు? అది ఆయన ఈయన చెప్పర్లే. ఇచ్చే బాబాయ్, ఇంకో ఇస్తే లెక్క సరిపోతుంది. ఓ సోస్ 1500 అయితే ఈ సీట్ నాకెందుకు? నాకు వద్దు. అలా కుదరదు బాబాయ్. ఓ పారి స్వీట్ కొన్నాక వాపస్ తీసుకోమని నీకు తెలీదా ఏంటి? అవునవును, అది నిజమే కదా. ఇది అన్యాయం. ఏ బందిచ్చి 2 ఏళ్ళు ఇచ్చానని చెప్పడం అన్యాయం కదా ఏంటి? 100 నువ్విచ్చింది 100 అనుకో, కిలో స్వీట్ 600. నువ్విచ్చింది 2 ఏళ్ళు అనుకో, 1500. ఇప్పుడు చెప్పు, నువ్విచ్చింది 100 2 ఏళ్ళా? ఎందుకులే అమ్మ గొడవ. ఇదిగో 1100. అలారా దారికి హలో. సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయిందమ్మా. లేకపోతే ఆ యదవ నన్ను మోసం చేసేవాడు. నాన్న నీకందుకే చెప్పాను షాప్లోకి రామాకు అని. నువ్విక పైన రాకు, నేనే చూసుకుంటాను. వెళ్ళు ఎల్లు ఎల్లు, నువ్వెళ్ళు. సరే. ఆగు. 5 ఏళ్ల నుంచి ఈ ఇంట్లో పని చేస్తున్నావు. ఎప్పుడు ఎవరికి ఏం పెట్టాలో ఇంకా తెలుసుకోలేదా? క్షమించండి అమ్మగారు. అమ్మా, ఇప్పుడు తను ఏం తప్పు చేసిందని కొట్టావు? ఈ రోజు అందరికీ ఇడ్లీ పెట్టమని చెప్పాను, కానీ ఇది నీకు పూరీ పెట్టింది, అందుకే కొట్టాను. ఇడ్లీయే పెట్టాలనుకున్నప్పుడు పూరీ చేయించడం ఎందుకో అని అనుమానం నీకు రావచ్చు. అవునా నాన్న? అవును నాన్న. ఈరోజు మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారు. వాళ్ల కోసం ఈ వంటలన్నీ చేయించాను. కానీ నాకు ఈరోజు పూరి తినాలనిపిస్తుందమ్మా. అసలే సమ్మర్, ఆయిల్ ఫుడ్ తింటే తర్వాత అడ్డమైన రోగాలు వస్తే ఆ తర్వాత బాధపడాల్సింది మనమే. చూస్తావేంటి? పూరి తీసేసి ఇడ్లీ వడ్డించు. అలాగే అమ్మగారు. చాలా టేస్టీగా చేయించాను నాన్న, తిను. అలాగే అమ్మా. ఇడ్లీలు చాలా రుచికరంగా ఉన్నాయి కదూ? ఇడ్లీ రుచిగా ఉండడం ఏంటి నాన్న, నా మొహంలో ఉంది. పోన్లే, ఇంకా నా మొహంలో ఉన్నాయి అంటావేమో అనుకున్నాను. చూడు, పేరుకిది ఇల్లే అయినా జైలు లాంటిదిరా. వీళ్ళు ఏది పెడితే అది తినాలి. పేరుకి ఇక్కడ తల్లే అయినా ఈ రాజ్యానికి రాజు లాంటిదిరా. అది చెప్పినట్టే వినాలి. ఇష్టం అనే మాటకు అర్థాన్ని నా పెళ్లి తర్వాత నేను మర్చిపోయానురా. ఎందుకంటే దానికి ఇష్టమైన పనులు నాతో చేయించిందే తప్ప నా ఇష్టం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అది చెప్పిందే వినాలి, అది చెప్పినట్టే నడుచుకోవాలి, అది చెప్పినట్టే బతుకుతూ ఉండాలి. జీవితంలో మనం అనే పదాన్ని వదులుకుంటే తప్ప మీ అమ్మ దగ్గర బతకలేవురా. అదేం నాన్న అంత మాట అనేసావు? అవునరా, తినే తిండి దగ్గర నుంచి పడుకునే నిద్ర దాకా అన్నీ దానికి నచ్చినట్టే చేయాలి, అది చెప్పినట్టే చేయాలి. కాదంటే మనకు మనశ్శాంతి ఉండదు. కాదని దాన్ని బాధపెట్టే కన్నా అవునని మనల్ని మనం బాధ పెట్టుకోవడం మంచిది అని అది చెప్పిన దానికల్లా గొర్రెలా తలుపుకుంటూ పోతున్నాను. కానీ నిన్ను చూస్తుంటేనేరా బాధగా ఉంది. ఏంటన్నా నువ్వు అనేది?
మరి నేనంటే కట్టుకున్న భర్తని, నాకు ఎలాగూ తప్పదు. నువ్వు కడుపున పుట్టిన బిడ్డవి. నువ్వైనా నీ ఇష్టాన్ని ధైర్యంగా చెప్పొచ్చు కదరా. అమ్మో, అమ్మకి ఎదురు చెప్పడమా? ఇలా అనుకునే నా బతుకు ఇలా తయారైంది. నువ్వు కూడా నాలాగా తయారవకరా. ఊరుకోనన్నా, ఇప్పుడు నువ్వేమంత చెడ్డవాడివని నాలా తయారవద్దంటున్నావు? ఒరే, ఇక్కడ మంచి చెడు ప్రశ్న కాదురా. ఇష్టం అయిష్టం, నచ్చడం నచ్చకపోవడం, చెయ్యడం చేయించుకోవడం. రేయ్, నీకు తేడా చెప్పనా? ఇప్పుడు నీకు ఇడ్లీ అంటే ఇష్టం లేదు, కానీ మీ అమ్మ కోసం తింటున్నావు చూసావా? దీన్ని తినడం అనరు, తినిపించడం అంటారు. నీకు నచ్చిన ఉద్యోగాన్ని మానేయమని ఒక్క మాట చెప్పగానే మూసుకొని నాకులాగే ఇంటికి పరిమితమయ్యావు చూసావా? దీన్ని బతకడం అనర్రా, బ్రతికించడం అంటారు. ఇలాగే రేపొద్దున ఏ మినిస్టర్ సంబంధానో తీసుకొచ్చి నీకు అంటగట్టేస్తే, అది మీ అమ్మ కంటే 10 రెట్లు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తే, అప్పుడు దాన్ని జీవితం అనర్రా, నీ పెళ్ళాం చెప్పినట్టు జీవించడం అంటారు. నీ జీవితం కొత్తలో సరదాగానే ఉంటుంది రోయ్, కానీ తర్వాతే తెలుస్తుంది మనకి ఈ ఇంటి బయట కట్టేసిన కుక్కకి పెద్ద తేడా ఉండదు అని. నాన్న, నిన్ను కుక్కతో పోల్చుకుంటున్నావేంటి? సారీరా. దాంతో నన్ను పోల్చుకొని దాన్ని అవమానించాను కదూ. నిజమే, అదే కొంచెం బెటర్రా. గొలుసుతో కట్టేసినా స్వేచ్ఛగా బతుకుతుంది. మన జీవితం మాత్రం అలా ఉండదురా. కానీ నాకులాగా మాత్రం నువ్వు బతకొద్దురా. నీకు నచ్చిన అమ్మాయిని, నీ మనసు మెచ్చిన అమ్మాయిని, అన్నిటికీ మించి మనలా బానిసల్లా కాకుండా ఆత్మగౌరవం, అభిమానం, త్యాగం, ప్రేమ, బాధ్యత ఇవన్నీ తెలిసిన అమ్మాయిని చూసి మరీ చేసుకోరా. అప్పుడే నీ జీవితం మారుతుంది. లేదంటే నాకులాగే నీ జీవితం మాడిపోతుంది. ఎక్కడికి నాన్నా? నా ఫ్రెండ్ కాల్ చేశాడమ్మా, వెళ్ళి కలిసి వస్తాను. సరే, జాగ్రత్త. ఏం చెప్పేవాడికి? వాడి మొహం అలా ఉంది. నేనేం చెప్తానండి భార్య గారు, చట్నీ కొంచెం చప్పగా ఉందని అన్నాను. మా అమ్మ చేసిన చట్నీ చప్పగా ఉందంటారా అని ఫీల్ అయి వెళ్ళిపోయాడండి. ఇకనైనా వంకలు పెట్టడం మాని పెట్టింది తినడం అలవాటు చేసుకోండి. 25 ఏళ్లుగా నేను చేస్తున్న పని అదే కదా మేడం గారు. ఎక్కడుంది? 5 నిమిషాలే. అదిగో మేడం గారు వచ్చేసారు. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే.
కాంతమ్మ కాంతమ్మ సీఎం కాంతమ్మ కాంతమ్మ. ఈ వార్డుకి నేను లీడర్ని కాకపోవచ్చు, ఇంకా ఎన్నికలు జరగకపోవచ్చు, నేను కార్పొరేటర్ని కాకపోవచ్చు, కానీ దండ వేయించుకుని బొకే అందుకునే అన్ని అర్హతలు నాకున్నాయి. ఒక వ్యక్తి కార్పొరేటర్ అయ్యాక ఏం పనులు చేస్తారో అవన్నీ నేను అవ్వకుండానే చెయ్యగలను. అది నా స్థాయి. అబ్బో, అలాగైతే ఎన్నికల్లో పోటీ చేసి కార్పొరేటర్ రావడం ఎందుకో? డైరెక్ట్ గా అనుకున్న పనులు చేసేయచ్చు కదా. మా వాడికి కావలసినవన్నీ ఇచ్చేయచ్చు కదేటి. అవన్నీ ఇవ్వడానికే ఇక్కడ మీటింగ్ పెట్టింది. తమరు కాస్త మీటింగ్ జరగనిస్తే ఈ వార్డులో జరగని పనులేంటో, జరగకుండా ఆగిపోయిన పనులేంటో, మేము జరిపించాల్సిన పనులేంటో తేల్చేస్తాం. అలాగే వచ్చే ఎన్నికల్లో మేమెవరికి ఓటేయాలో, ఎవరిని మా వాడికి కార్పొరేటర్ని చేయాలో మేము డిసైడ్ చేసుకుంటాం. పదండి మేడం. నమస్కారం అండి. సిట్టి రా, వచ్చి కూర్చో. పైకి వెళ్ళమ్మా. చిట్టి పైకి కూర్చో. వెళ్ళు. అయ్యో పాపం, చిట్టి కూర్చోవలసిన కుర్చీ విరిగినట్టుందే. ఏంట్రా తమ్ముడు? ఆయన నీ పక్కన కూర్చోవాలంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలక్క. ఇప్పుడు ఈ కుర్చీని చూడు, అది ఎంతో అదృష్టం చేసుకుంది కాబట్టి నీకెందుకు కుర్చీ అయింది. పర్వాలేదు కాంతమ్మ గారు, నేను ఇక్కడికి వచ్చింది కుర్చీలో కూర్చొని కాలు మీద కాలేసుకొని ఫోటోలకి ఫోజులు ఇవ్వడానికి కాదు, మా వాడి సమస్యలు చెప్పుకోవడానికి.